లేకపోతే మాట్లాడుకోకుండా ఊకోండి. అంతేగాని మా మీద పోస్తామంటే ప్రజలు మిమ్మల్ని మాత్రం ఎట బుద్ధి చెప్పాలనో మళ్ళీ ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ ఒకటి మొన్న అసెంబ్లీలో ఓడిపోయారు, మొన్న చూస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఓడిపోయారు. వీటి చూసిన తర్వాత నేను వచ్చే జాతకం చెప్తాను. పార్టీలలో ఓడిపోతారు, ఓడిపోతారు. మిమ్మల్ని రాజకీయంగా ప్రజలు భూస్థాపితం ఎందుకంటే ఎందుకు చేస్తారు? ప్రజలకు మిమ్మల్ని చాలా శాస్త్రీయంగా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా తెలంగాణ ఇది కల్వకుంట పంచం అనుకోని మీరు ఇష్టం వచ్చినట్టు చేయబోయారు. ప్రజలు మీకు తగిన శాస్త్రం చెప్తారు. మీరు ఓన్లీ పథకాల మీద పైసలు లేని కాబట్టి పథకాలు ఇస్తలేరండి. 21,000 కోట్ల రూపాయలు చేయలే. రేషన్ కార్డు లేకుండా ప్రభుత్వాన్ని నడపలే. చెప్పి మేము చేయలే. మీలాగా దళితులకు 3 ఎకరాలని చెప్పి మేము చేయలే. డబుల్ బెడ్రూమ్ అని చెప్పలే. మేము చెప్పిన కాడికి 3,500 ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. పని చేయట్లేదు, రైతులకు యూరియా రావట్లేదు అంటారు. ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇష్యూ. ఒక్క నిమిషం సార్, బీజేపీ ఎందుకు బీజేపీకి వంతబాడి పవన్ గారు మీకు అవకాశం ఇస్తే ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ నాయకుల యాటిట్యూడ్ ఎట్లుంటుందో అట్లా మీరు చేస్తున్నారు. పవన్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ రోజు సబ్జెక్టు అయిన జిల్లాల విభజన మీద మాట్లాడమన్నారు. మేము ఏ రకంగా ముందుకు పోతున్నామో చెప్పలే. ఇప్పుడు నువ్వు అర్ధగంట మాట్లాడినావు. మాకు బుద్ధి లేదన్నో, మాకు తెలివి లేదన్నో, మేము చదువుకోలేదన్నో, మేము ఏమి కాదు. 99 టీవీ ఎడ్డోళ్ళని పిలిచింది మా ఇద్దరిని. నేను ఏమంటున్నా అంటే నువ్వు చాలా గొప్ప అయినావు. కాంగ్రెస్ పార్టీ అంతా చదువుకున్న వాళ్ళతోనే నిండి ఉంది. నేను దాన్ని ఒప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఇది ఏమడుగుతున్నా అంటే జిల్లాల ఏర్పాటును భువనగిరి విషయం చెప్పినప్పుడు ఒక నిమిషం ఆగు. భువనగిరి బిడ్డ మాట్లాడుతున్నాడు. ఏడ ఉన్నావు నువ్వు? చామల కిరణ్ రెడ్డి ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు రాజకీయంలో? తెలంగాణలో పోరాటంలో ఏడున్నాడు నీ చామల కిరణ్ రెడ్డి? మాట్లాడదామా? భువనగిరి గుట్ట కింద భువనగిరి గుట్ట మీద గుండాలలో తారం చేసిన మా గురించి చెప్తా. చేనేత కార్మికులకు నీకు చుట్టపల్లి చేనేత కార్మికులు ఆయనకు తెలియదు. జిల్లాల పునర్విభజన మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు ఎందుకు తీసుకురావట్లేదు? మీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎందుకు చేతనైతే లేదు? వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు చేతనైతే లేదు? ఎందుకు కేంద్ర మంత్రులు గడ్డి మంచి బిల్లు మరి తెలంగాణకు డబ్బులు నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా ఎందుకు చేసి తాడూరు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం డిబేట్. నేను మరి ఇట్లా మీరు అందరు మాట్లాడుతుంటే ఇక చర్చలో ఏమైనా మాట్లాడుతూ అర్థం కాకుండా గానీ బీఆర్ఎస్ గానీ ప్రశ్నలు వేస్తుంది, వాళ్ళకున్న సంశయాలను అడుగుతుంది, నివారించే బాధ్యత వచ్చిన రోడ్ల మీద కాదు, ఇక్కడ కాదు. ఒక్క నిమిషం ఆగు సార్. అందరూ ఒక నిమిషం ఆగండి. మీ రేవంత్ రెడ్డి కాదు, మీ చామల కిరణ్ రెడ్డి కాదు. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఒక్క నిమిషం సార్. ఇలా లేనోళ్ళని డిబేట్ లో లేనోళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటావు? ప్రభుత్వం యొక్క విధానం
రేపు ఎట్లా పోతున్నారో చెప్పు. నీకేమైనా రేవంత్ రెడ్డి చెప్పి పంపితే, నీకు చామల కిరణ్ రెడ్డి చెప్తే రేపు ఎట్లా చేస్తున్నావో చెప్పు. భువనగిరి జిల్లాను కొని ఎట్లా విభజిస్తున్నావో చెప్పు. నువ్వు లేదంటే నేను తీసుకున్నటువంటి 3 చెప్పిన ప్రజల హియరింగ్ ఉండాలి, ప్రతిపక్ష పార్టీలను సెక్రటరియట్ కు పిలవాలి, సూచనలు చేసినండి. ఉట్టినే బుల్డోజ్ చేసి రిమార్క్స్ చేయలే. రేవంత్ పవన్ గారు మీరు ఆగండి, పవన్ గారు ఆగండి, పవన్ గారు ఒక నిమిషం ఆగండి. థ్యాంక్ యూ. ఐ టేక్ లీవ్. మీరు ఉండండి ఒకసారి అనలిస్ట్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒకసారి మీరు గవర్నమెంట్ కూడా లీవ్ ఇస్తున్నారు. మీరు ఆగండి ఒక నిమిషం ఒకసారి అనలిస్ట్ గారు మాట్లాడుతారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఓవరాల్ గా 3 పార్టీలు మరి 3 నాయకుల వాదనలు అయితే విన్నారు కదా, ఓవరాల్ గా పునర్విభజన అంశం మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారు చెప్పండి. నమస్కారం అండి అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. టీవీ 99 సాహసోపేతమైన చర్చ పెట్టింది. సాహసోపేతమైన చర్చ అంటే సబ్జెక్ట్ ని డివేట్ కాకుండా మాట్లాడే విధానం ఉంటుందని నేను వచ్చాను. సబ్జెక్ట్ లో జిల్లాల పునర్విభజన కాదు, ఇది పునర్వ్యవస్థీకరణ. విభజన అనేది ఏం లేదు, వ్యవస్థీకృతం. ఈ వ్యవస్థీకృతం అనేది పరిపాలన వ్యయాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని, పరిపాలన కోసం అందుబాటులో శాస్త్రీయమైన విధానాన్ని ఆవిష్కరించి దాని మీద చర్చ జరగాలి. రాజకీయ పార్టీల చర్చలో మేము కరెక్ట్, మీరు తప్పు. ఈ రాజకీయ కోణంలో ఈ సబ్జెక్ట్ చర్చ జరిగితే మూడు దారులు వెళ్ళిపోతాయి. అక్కడేమో బీఆర్ఎస్ నాయకులు, ఇటేమో బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, ముగ్గురు కూడా 3 మార్గాల్లో 3 కోణాల్లోంచి సాగదీస్తే అసలైన విషయంలో ఎక్కడ కలవాలో, ఎక్కడ సెంటర్ పాయింట్ లో మనం కలవగలం. ఇవాళ ప్రజలు ఎందుకు అడగరు తెలుసా అండి? జిల్లాల విభజన జరిగింది రాజకీయ కోణంలో.